ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం చల్ల పునుగులు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్కి ఎలా అయినా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను 1 కప్ కర్డ్ తీసుకున్నాను, చిన్న కప్తో. 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బౌల్లో ఈ కర్డ్ వేసేసుకొని, అలాగే ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి సగ్గుబియ్యం నానేలాగా ఎక్కువ టైం పడుతుంది కదా, ఒక 2 అవర్స్ సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం నానిపోయి ఇక్కడ లావుగా కనిపిస్తుంది సగ్గుబియ్యం. ఇప్పుడు మనం పిండి ఇదంతా వేసుకొని కలుపుకునేలాగా ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదంతా ఫ్రెండ్స్ మనం నానబెట్టుకున్నదంతా ఇందులో వేసేసుకొని, ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసానని, మీకు కారం ఎలా సరిపోతే అలా వేసేసుకోండి. అలాగే ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. ఇందులో ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బియ్యపిండి కూడా యాడ్ చేస్తున్నాను. చూసుకుంటూ కొంచెం వేసుకొని కలుపుకోండి. నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి, బట్ నాకు కర్డ్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. సో మీరు చూసుకొని వేసుకోండి. ఇలాగే ఈ బియ్యపిండి వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మనకు పునుగులు వేసుకునేలాగా కలుపుకోండి ఇదంతాను. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టేశాను. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. తర్వాత ఇవి మనం పునుగులు వేసేటప్పుడు కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇదంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న పునుగులాగా వేసుకుంటూ. వేయడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో ఇదంతా తిప్పేసుకుందాము. ఒకసారి అంతా డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా ఈ కలర్లో వస్తే మనకి ఫ్రై అయిపోతాయి. మనకి సగ్గుబియ్యం కూడా చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే, చాలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.